తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ములుగు జిల్లా వాచేడు మండలంలోని బోగత జలపాతం మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతానికి భారీగా చేరిన వరద నీరు చేరుతూ ఉండగా ప్రమాద స్థాయికి మించిన వరదతో కనువిందు చేస్తోంది. దీంతో బోగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతికి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూలై 29 నుంచి 31 వరకు తుమ్మిడిహెట్టి ప్రాంతంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలు గమనించి మీ ప్రయాణాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఇటు జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల అయితే వాగులు ఉప్పొంగుతున్నాయి, అలాగే జలపాతాలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇటు రైతులు ఆనందోత్సవాల మధ్యలో అయితే కొనసాగుతుంది. ఎలినో ప్రభావంతో అయితే కొంత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత రాత్రి నుంచి అయితే ఎడతెరుపు లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో అయితే ఇటు సింగరేణి గనులలో అయితే వర్ష నీరు చేరడంతో అయితే ఉత్పత్తికి ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ఇప్పటికే వరద నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోయడానికైతే అధికారులు సమాయత్తమయ్యారని చెప్పవచ్చు. దీనితో అదే విధంగా ఇటు చెన్నూరుకు సంబంధించి కోటపల్లిలో అకాల వర్షాలతో అయితే ఒక ఇల్లు కూలి ఒకరు అయితే మృత్యువాత పడిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఏదేమైనా కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు ప్రాణహిత నది ఉప్పొంగుతుంది. అదే విధంగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే విధంగా ఇటు పెనుగంగా వార్త నదికి అధిక వరద నీరు వచ్చి చేరుతుందని అయితే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు కొంత వాతావరణం చల్లబడ్డా కూడా రైతులు ఆనందాల మధ్య ఉన్నారు. దీంతో ఏదేమైనా కూడా ఇటు వర్షాలతో అయితే ముఖ్యంగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మారుమూల గిరిజన ప్రాంతాలతో అయితే వాగులు ఉప్పొంగతంతో అయితే ప్రయాణం ఇబ్బందిగా మారుతుందని అయితే అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. ఏదేమైనా కూడా ఇటు వర్షాభావంతో అయితే ఇటు పంటలు చేసుకోవచ్చని ఇటు రైతులు అయితే ఉన్నారు. దీంతో పాటు ఇటు ముఖ్యంగా ఇటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాభావంతో అయితే ఇప్పటికే కడెం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పటికీ ఉన్న అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.